ఏమైనా అందా ఉంటేనేమో వదినవుతుంది. ఏంటి అసలు వీడు తెలిసి తెలియకుండా వచ్చి కూర్చున్నాడా? వాడు వచ్చిన విషయం అయితే ఎవరు? అక్క. ఎవరు? నేనక్క, ప్రియాని. ప్రియా రా లోపలికి. హాయ్ ప్రియా, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇగో ఇంట్లో పని ఇంకేముంటది, ఇంత రొటీన్. బాగున్నావా? బాగున్నానక్క. ఒకదాన్ని వచ్చావా? ఓకే. ఇంకేంటి సంగతులు ప్రియా? చెప్పాలక్క నువ్వే. ఏముందమ్మా, ఏం లేదు, ఇంకా అంత మామూలే. అవును, బావ కనిపించట్లేదేంటి? మీ బావ బిజినెస్ వర్క్ మీద అవుట్ ఆఫ్ వెళ్ళిండు. ఒక 2 days అయింది వెళ్ళి, వస్తాడులే 2 days. అవునా? ఇంకేంటి విశేషాలు? ఎప్పుడు పెడుతున్నావు మరి పప్పన్నం? నేను పెడతానక్క అతి తొందరలోనే. తొందరగా వేసుకో పెళ్ళి, ఇంకెప్పుడు? మమ్మీ వాళ్ళు చూస్తున్నారు ఆల్రెడీ. చూస్తున్నారా? ఓకే ఓకే. ఇంకేంటి మరి విశేషాలు? చెప్పాలి నువ్వే. ఏముందమ్మా, తిన్నావా? లంచ్ తిన్నావా? చేసేసాను ఆల్రెడీ. నువ్వు ఏం చేస్తున్నావు అని చూడడానికి వచ్చాను. ఏం లేదు, ఇంట్లో పని చేసుకుంటూ కూర్చొని ఒక్కగానే ఉన్నా కదా, బోర్ వస్తుంది. వచ్చి కూడా మంచి పని చేసినావు. ఇప్పుడు నాకు కూడా బోర్ వస్తుంది. నేను ఒకదాన్నే ఉన్నా, మమ్మీ వాళ్ళు బయటకు వెళ్ళారు. అవునా? సరే అక్క ఏం చేస్తుందో ఒకసారి వెళ్ళొద్దామని వచ్చాను. ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు మరి లైఫ్ లో? మంచిగా చూసుకుంటే చాలు. అంతేనా? మీ ఆయన ఉన్నాడు కదా అక్క, అలాంటి వాడు వస్తే చాలు. మా ఆయన లాగా? ఎందుకే తల్లి అలాంటి వాడు? ఎందుకక్క, ఏమైంది అలా అంటున్నావు? ఎవరి బాధ వాళ్ళకే అర్థం అవుతుంది. ఏమైంది? ఏమైతుంది? అన్నీ చెప్తారా? ఏంది బయటికి చెప్పు. అవునవునులే, అంతే. అన్నీ ఉంటే సరిపోతుందా? ఏముండదు పాడు మీ బావతో. అవునా? నువ్వేమో బావలాంటోడే కావాలని నువ్వు అంటున్నావు. అంటే చూడ్డానికి బాగానే ఉంటాడు కదా, బాగా చూసుకుంటున్నాడు కదా. చూడ్డానికి బాగు, ఆస్తి, ఇల్లు ఉంటే సరిపోదే, అన్నీ ఉండాలి లైఫ్ లో. ఆస్తి ఉంటే సుఖం ఉండదు, సుఖం ఉంటే ఆస్తి ఉండదు. అవును. అవునా? అమ్మగా వాళ్ళు బుమ్మగా వాళ్ళంటే ఎప్పుడు నడవాలి, ఏదో ఒకటి కాంప్రమైజ్ ఉండాలి. అందరికి అన్నీ ఉంటే మాకేమో పిల్లలు లేక మేము బాధపడుతున్నాం. తొందరగా పిల్లల్ని అంటే నాకు కూడా ఒకటి చూసుకుంటుంటా కదా, వాళ్ళకు కూడా నేను అసలు ఆస్తి తీసుకొని ఏం చేస్తాను చెప్పచ్చు. నాతోటి వాళ్ళకి అందరికి 3 years అయింది, 2 years, 1 year బయట పెళ్ళైన వాళ్ళు కూడా పాపలు ఎత్తుకొని తిరుగుతుండ్రి. మరి ఏమంటున్నాడు బాబు ఇప్పుడు? ఇంకా 3 years ఆగుదామంటున్నాడు. 3 years? 3 years. ఎందుకు అంత టైం? ఏమో ఆయన మెంటాలిటీ ఏందో, ఆయన ఆలోచన ఏందో అదే అర్థమవుతుంది. మెంటల్ టెన్షన్ అసలు ఏం చేయాలో అర్థం లేదు. ఇట్లేస్తుంది అసలు. ఎవరితో అంటే చెప్పుకుంటాం చెప్పు ప్రియ ఇవన్నీ. అవునులే, అందరితో చెప్పుకున్నా కూడా సంసారం అంతా బయట పెట్టుకొని తిరుగుతున్నది అంటారు. అట్లా అందరేమో ఈమెకేం తక్కువ ఉంది, ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి, మంచి చూసుకుంటారు అనుకుంటారు. ఇంకా అది లోపల బాధ లోపలికే తెలుస్తుంది. అందుకే అంటున్నా మీ బావలు అంటాడు వద్దు అని. ఏదో బాధ ఉంది కాబట్టి నీకు ఆ మాట అన్నావు. ఏముంటది ఇంకా బాధ? ఆయనేమో పొద్దున్న లేస్తే వెళ్ళిపోతాడు, ఒక్కదాన్నే ఉంటాయి ఇంట్లో. ఇంకా లోన్లీ ఫీలింగ్ అనిపిస్తుంది కదా. అవును, అట్లా. సరే అక్క, నువ్వేం బాధపడకు. ఒకసారి బాగా వస్తాడు కదా, కూర్చోబెట్టి మాట్లాడు. చూద్దాం ఇంకోసారి. ఈసారి రాని ట్రిప్ నుండి వచ్చాక మాట్లాడుతా ఇది ఒకసారి. ఇంకా లేదంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇంకా. సరే, దాని గురించి ఏం టెన్షన్ పడకు, రిలాక్స్ గా ఉండు. సరే, నేను వెళ్ళొస్తాను. తినిపోయి కానీ లంచ్ చేసి? లేదక్క, ఆల్రెడీ వంట చేశాను. వంట చేసావా? సరే అమ్మా, మరి బాయ్. బాయ్ అక్క. ఈ పిచ్చి పిల్ల ఏందో, ఈయన బాగున్నాడు కదా అని చెప్పేసి, సోకులకు బాగున్నాడు కదా అని చెప్పేసి సంసారం బాగుంది, ఇల్లు బాగుంది అనుకుంటున్నట్టుంది. దానికి ఏం తెలుసు నా లోపల బాధ అసలు. కానీ దానికి కూడా ఇలాంటి వాడు వస్తే కానీ అర్థం కాదు దానికి. పిచ్చి మొహంది.
Now it's my producer. హలో, చెప్పండి. ఎవరు ఇప్పుడు వస్తున్నాడా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు తను? అమౌంట్ తీసుకొస్తున్నాడా? ఎంత? ఓకే. మీరు ఉన్నప్పుడు రమ్మనాల్సింది కదా. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నా నేను. మీరు వచ్చాక రమ్మంటే అయిపోతుండే కదా. సర్లే, వచ్చి ఇచ్చి వెళ్ళమనండి. నేను డబ్బులు తీసుకున్న తర్వాత నేను మీకు కాల్ చేసి చెప్తా. మీకు కాల్ చేస్తా వాడు వచ్చాక. ఓకే, సరేనండి, బాయ్. వద్దే రవి, నువ్వేనా? వద్దే, రా లోపలికి రా. రా రవి, బాగున్నావా? బాగున్నాను వద్దే, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఇట్లా సడన్ గా వచ్చినావు? అది ఇక్కడ హైదరాబాద్ లోనే చిన్న పని ఉండే. ఓకే. ఇక అట్లనే పైసలు వచ్చాడు ఉండే కదా పొలంకి. అదే చెప్పిండు అన్న కూడా, ఫోన్ చేసి చెప్పిండు నువ్వు వస్తున్నావని. ఫోన్ చేసిన నేను, ఉన్నా ఇంట్లో అంటే లేనురా, నేను బిజినెస్ పని మీద బయటికి వచ్చిన. బయటకు వెళ్ళిండు. 2 days అవుతుంది మీ అన్నయ్య వెళ్ళిపోయి. అవునా? ఇంట్లో వద్ద ఉంటది, ఇచ్చేసి అంటే డబ్బులు తీసుకొచ్చిన. ఓకే. అన్నయ్యకి ఆ ఫోన్ పే చేస్తే అయిపోతుండే కదా. ఇక ఎట్లాగో ఇక్కడ వస్తున్నా కదా అన్నట్టు ఇక ఇచ్చేస్తాలే అనేసి. సరే, 2 days పని ఉండే ఇక్కడ హైదరాబాద్ లో. ఇక్కడ? ఓకే. అట్లా అనేసి ఇంకా తిన్నారా? లేదు, ఇంకా ఇప్పుడే వంట చేయాలి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా. మరి ఎప్పుడు వస్తా అన్నాడు అన్న? ఇంకా 2 days పడుతుంది అంట అన్నయ్య రావడానికి. ఎప్పుడు పోయింది నుంచి? 2 days అవుతుంది వెళ్ళిపోయి. 5 days అన్నాడు మొత్తం వరకు. మేబీ ఎల్లుండి వస్తాడు కావచ్చు 2 days లో. అప్పటి నుంచి ఇక మీరు ఒక్కళ్ళు ఇంట్లో? మరి ఎవరున్నారు అని ఇంకా ఒక్కదాన్నే కదా. ఇక ఏమో, నేను అట్లా పోయేది ఉంటే తెచ్చి ఊర్లో ఇడిసబెట్టు ఉంటారు కదా, ఆమె కూడా ఉంటుంది, అమ్మ వాళ్ళు ఇట్లా అందరూ ఉంటారు. ఉంటుంది అంటే మళ్ళీ అట్లనే వదిలేసేవాడిని. సరేరా వదులుతా అంటాడు. చెప్తే వినేటోడా మీ అన్నయ్య? అంతేలే. సరే వద్దు, మరి నేను పోతా. ఎక్కడికి వెళ్తావు? తిందు కానుండు. లేదు లేదు, ఫ్రెండ్ 2 days వరకు అంటున్నావు కదా, బయట ఎక్కడ ఉంటావు? అంటే వాడిని ఇంటనే పని ఉంది కదా, ఇంకా వానితో పాటే ఉంటా. ఏం కాదులే, వచ్చి పికప్ చేసుకుంటాడు. ఇక్కడే ఉండవు. ఎట్లా అన్న కూడా లేడు కదా, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఉండు ఇక్కడ. ఏమైతుంది? మన ఇల్లు, నువ్వు మన మనిషివి, బయటోడు ఏమన్నా బయట ఇల్లు ఉండడానికి. మళ్ళీ మీ అన్నయ్య నన్ను తిడతాడు. ఇంకా వాడిని కనీసం ఇంట్లో కూడా ఉండమనలే, చెప్పలేదా అని అంటాడు. ఏం కాదు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తా. ఓకేనా? వాటర్ తీసుకోరవి. సరే రవి, నువ్వు వాటర్ తాగు, నేను కాఫీ తీసుకొని వస్తా. ఓకేనా? తీసుకో రవి. అన్నయ్యకి ఫోన్ చేసినావా రవి? చేసిన, వచ్చాను చెప్పాను. వస్తున్నా అని చెప్పిన వెళ్ళేటప్పుడే. ఓకే ఓకే, నేను చెప్తాను ఫోన్ చేసి. ఖాళీగా ఉండేది ఏమన్నా చేసేది ఉండే కదా ఇంట్లో. ఏం చేయాలి చెప్పు? ఇక్కడ వరకు బయటికి వెళ్ళనియడు అన్నయ్య. ఇంట్లోనే కూర్చొని ఏం చేయాలి చెప్పి? ఏం చేయాలి ఇంట్లో వర్క్? ఏం చెయ్యనియడు, తిని పడుకో అంటాడు మీ అన్న. మీ అన్న గురించి తెలియదా ఇంకా? మరి బోరింగ్, బోర్ వస్తుంది అసలు. ఎంతకంటే నిద్రపోతాం కూడా, నిద్ర ఏం వర్క్ చేద్దామన్నా మీ అన్నయ్య వర్క్ చేయడు, ఇంట్లోనే కూర్చో అంటాడు. నేను ఒక విషయం కోసం అడిగింది అన్నయ్య. దేని గురించి? అంటే పెళ్ళి 2 ఏళ్ళే అవుతుంది కదా అన్న, మరి ఇంతవరకు పిల్లల గురించా? ఓకే. మీ అన్నయ్యకి ఇంకా ఇప్పుడే వద్దంటున్నాడు, బిజినెస్ వర్క్స్ ఉన్నాయంట. అన్ననే వద్దంటున్నాడు. రవి, నేనెందుకు వద్దని చెప్తా? ఇంకా ఇప్పుడే ఎందుకురా, ఇంకా 2 ఏళ్ళు ఆగుతాము. ఇంకా 3 years ఆగుదాం అంటున్నాడు. ఇట్లా ఉంటే కష్టం కదా. ఇప్పుడు ఊరికి వచ్చినా, ఎక్కడన్నా బయటకు పోయినా చెప్తే వినట్లేదు. నేను ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి చెప్పు? ఆ బాధ కూడా నేను బయటికి ఎక్కడ వెళ్ళడం కూడా మానేసిన. అసలు 2 రోజులు ఊరికి వెళ్తానన్నా ఊరికి వెళ్ళనియ్యాడు. అసలు ఇదే ఆయనతోటి టార్చర్. ఇంకా సరే, నేను కొంచెం పని ఉంది, తినేసి వెళ్దు కానీ రవి. వచ్చాక తింటావు. సరే, నువ్వు వెళ్ళే వర్క్ చూసుకొని రా, నేను ప్రిపేర్ చేసి పెడతాను. చెప్తాను అన్నయ్య కూడా ఇక్కడే ఉంటాడు 2 days నాతో పాటు అని. ఎక్కడ వెళ్ళకు మరి, తొందరగా రా. ఓకేనా? ఓకే, జాగ్రత్తగా వెళ్ళు.
నాకు అర్థమైతలేదు రవి ఎందుకు అట్లా చూస్తున్నాడు ఊరికే. అసలు ఏమంత మైండ్ పాడైపోతుంది. అసలు ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు కూడా అర్థమవుతలేదు. అసలు కాఫీ తెచ్చిస్తే టీ తెచ్చిస్తే నడుము చూస్తున్నాడు. అసలు తప్పుగా అర్థం చేసుకుందామంటే మరదైపోయిండు. చూద్దాంలే రాని ఏమనుకుంటుండే ఏమన్నా తెలుస్తుంది మనకు కూడా. ఏదైతే ఏముంది వాడు పాజిటివ్ ఉంటే వాడికి ఏమైంది, వాడు బాగానే ఉండగా ఏం కాదులే.